వచ్చేసి ఈ గోద్రేజ్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. సీడ్ వచ్చేసి మొక్కజొన్న. రీసెంట్గా నేను కూడా ఫస్ట్ టైం ఇది చేయటం. సో ఇప్పుడు ఈ మొక్కజొన్న ఈ సెలెక్ట్ చేసుకున్న సీడ్ కూడా అండ్ దాని తగ్గట్టు మనకి గ్రోతింగ్ కూడా మంచిగా కనపడుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఈల్డింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా 85 డేస్ అయింది. సో దీనికి నేను 2 టైమ్స్ స్ప్రే చేసినాను ఈ నానో DAP. ఒకటి 40 డేస్ అప్పుడు, తర్వాత నెక్స్ట్ 70 డేస్ అప్పుడు ఇట్లా 2 టైమ్స్ స్ప్రే చేసినాను. సో మొదటి దశలో గ్రోతింగ్ కూడా మంచిగా వచ్చింది. గ్రోతింగ్ రిజల్ట్ బాగుంది సక్సెస్గా అని చెప్పేసి నేను సెకండ్ టైం తలండి పోటాక్ మీద ఉన్నప్పుడు మళ్ళీ స్ప్రే చేసిన. దానికి తగ్గట్టు కంకి కూడా మనకి మంచిగా కనపడుతుంది గ్రోతింగ్ కానీ ఏదైనా. సో బికాజ్ ఆఫ్ ఈ నానో టెక్నాలజీ. అదే నేను యాక్చువల్గా ఇదివరకు కట్ట DAP తీసుకొచ్చి నేను చల్లేవాడిని. ఇప్పుడు అది మొత్తం బంద్ చేసి నానో టెక్నాలజీ యూజ్ చేసి గ్రోమర్ DAP తీసుకొచ్చేసి ఇది నానో టెక్నాలజీ స్ప్రే చేస్తున్నాను. సో నాకు మనీ సేవ్ అయింది అండ్ టైం సేవ్ అయింది. అండ్ నా సాయిల్కి వచ్చేసి ఆ సాల్ట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ 50 కేజీలు కట్ట వాడకుండా నాకు ఆ అమౌంట్ సేవ్ అయింది. సాయిల్ ఎఫెక్ట్ కూడా లేకుండా అయింది. సో బెటర్ రిజల్ట్గా ఉంది. ఫ్యూచర్ మొత్తం దీనిదే కాబట్టి నానో టెక్నాలజీ కంపల్సరీగా దీన్ని వాడండి. మనకి రిజల్ట్ కూడా 100% రైట్. ఓకే.